బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం హుస్నాబాద్ ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో అక్కనపేట మండలానికి చెందిన గోవర్ధనగిరి, రేగొండ, గౌరవెల్లి, చౌటపల్లి తదితర 6 గ్రామాలను హుస్నాబాద్ నియోజకవర్గంలోకి చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామాలను హుస్నాబాద్ నియోజకవర్గంలో కలుపుతామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ విషయంలో ఎటువంటి స్పందన లేదు. ప్రజల కోరిక మేరకు ఈ మార్పులు తక్షణమే చేయాలని మేము కోరుతున్నామని తెలిపారు. ఈ రోజున హుస్నాబాద్ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు కూడా వినతి చేయడం జరిగింది. ఆ 6 గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యల మీద ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు, అధికారుల దగ్గరకు పోవాలంటే చాలా కష్టంగా మారింది. అక్కనపేట మండలం ఆ గ్రామాలకు బాగా దూరమయ్యే పరిస్థితి ఉన్నది. గోవర్ధనగిరి, రేగొండ, అక్కనపేట మండలాలు ఉంటే దాదాపు 15 కిలోమీటర్ల పైన పోవాల్సి వస్తుంది. హుస్నాబాద్కు 6-7 కిలోమీటర్ల దగ్గర ఉండే పరిస్థితి ఉంది. అలా జనగామ కానీ, చౌటపల్లి కానీ, గౌరవెల్లి కానీ, గౌరవెల్లి 6-7 కిలోమీటర్లు కూడా ఉండే పరిస్థితి లేదు. ఇలా ఈ గ్రామాలు అప్పుడు అధికారులు కొంత తప్పిదం వల్ల నూతనంగా ఏర్పడ్డ అక్కనపేట మండలంలో కలపడం జరిగింది. తదుపరి కూడా అప్పుడున్న శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు ఆ గ్రామాలను హుస్నాబాద్ దగ్గరలో మండలంలో ఉన్న గ్రామాల దగ్గర మండలం ఉన్న హుస్నాబాద్ మండలంలో కలపాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపించినారు. ఆ ప్రతిపాదనలు అప్పుడు దాన్ని వెంటనే విలీనం చేస్తామని చెప్పి ఉత్తర్వులు జారినట్టు కూడా తెలిసినది. కానీ మళ్ళీ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కూడా 6 గ్రామాలు కలుపుతామని చేసి ప్రతిపాదన కనబడ్డట్టు చెప్పినట్టు తెలిసినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6 గ్రామాలు ఇంకా దాని ఆ ఫైలే కదలలేదు. మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏదైతే దూరంగా మండలానికి దూరం ఉన్న గ్రామాలను వెంటనే విలీనం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఆ ప్రజా సమస్యలు వాళ్ళకు పోవాలంటే ఇబ్బందిగా మారినాయి. అదేవిధంగా 6 గ్రామాలను కనుక కలపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన భవిష్యత్తులో తప్పకుండా ప్రజల పక్షాన ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని